తర్వాత నుండి మళ్ళీ పెయిన్ వచ్చింది. మార్నింగ్ నుండి స్టార్ట్ అయితే ఆగక ఇంకేం చేయాలి తెలియక 1 కి పల్లెంపేశ్వర హాస్పిటల్ తీసుకెళ్తే సేమ్ అక్కడ ఈసీజీ రిపోర్ట్ తీస్తే మీకు వచ్చి 12 hours డిలే అవుతుంది. హార్ట్ 70% ఫెయిలింగ్ అయిపోయింది, 30%, 95% హోప్ లేదు, 5% చచ్చిపోతాడు మనిషి. రోజులో 15 సార్లు పిలిచి ఇలాగే ఎందుకు చెప్పారంటే డిలే అయింది నమ్మక 2ంటికి విజయవాడ నుండి 20 నిమిషాల్లో ఇక్కడికి వచ్చి రిపోర్ట్ తీసుకున్నాను. చెప్తున్నాను నేను నమ్మలేదు అప్పటికి. అయినా ఇక్కడికి వచ్చి హాస్పిటల్ వచ్చి రిపోర్ట్ తీసుకెళ్ళండి. ఆ రిపోర్ట్ చూసి గొప్ప మీకు తిట్టాను. రిపోర్ట్ అయినా ఇచ్చుంటే మాకు ముందే తెలిసేది. రిపోర్ట్ కూడా రిపోర్ట్ ఇచ్చింటే మీరు ఏదో మీరు చెప్పినట్టు మేము సెకండ్ రిపోర్ట్ ఇవ్వాలా. ఆయన చూసి ఆయన జడ్జిమెంట్ నమ్ముకొని వెళ్ళిపోయాం మేము. ఇప్పుడు చెప్పండి ఎంత నమ్ముతాం? ఎవరు మాట్లాడారు? నమ్మకం లేదు నమ్మకం లేదు నమ్మకంతో చంపుకున్నాం. నమ్మకంతో తెచ్చుకున్నాం మేము. పోగొట్టుకున్నాం మా నాన్న నేను. అబద్ధం ఎవరు చెప్పదు. ఆ రోజు రాత్రి ఆయన భర్త చూసి చెప్పుకుంటే బతుకుండేవాడు కదా. ఏదైనా తప్పు మాట్లాడితే మీరు చెప్పారు కదా డిపార్ట్మెంట్ తీసుకురండి. ఇలాగే మాట్లాడదాం. అబద్ధం చెప్పండి మాట్లాడుతున్నాం. మీకు న్యాయం జరగాలంటే ఈ రిపోర్ట్లో హార్ట్ అటాక్ అని చెప్పేసి ఉంది అని అంటే దేనికి నేను బాధ్యత. నాకు వచ్చిన రిపోర్ట్లో దేనికి సార్ బాధ్యత? మనిషి చచ్చిపోయారు. తీసుకోవచ్చు ఇంటి దగ్గర ఉన్నాం. హార్ట్ అటాక్ అని అనుకుంటే నేను బాధ్యత. సరే సార్ పదండి సార్ వెళ్దాం. అంటే వాళ్ళు రారు కదా.